మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నారా విజయ్ గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా వాసు గారు, మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు తీసుకొచ్చిన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం వచ్చు, అనేక రకాల పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిన సందర్భంలో కూడా కేటీఆర్ గారికి ఆ విషయంలో కూడా నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన సందర్భం. నిన్న మరోసారి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం కనిపిస్తుంది. ఎలాంటి ఆధారాలు లేవు, పసలేదని చెప్పేసి స్పష్టంగా న్యాయస్థానాలు కూడా తేల్చి చెప్తున్న సందర్భంలో కూడా జారీ చేసిన ఈ నోటీసులను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ముందుగా ప్యానెల్లో ఉన్న విజయ్ గారికి, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి ఇప్పుడు 1 by 1 అన్నట్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ అసలు విషయాలను చర్చకు రాకుండా అనవసర విషయాలను ముందేయడానికే మళ్ళీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నోటీసులు ఇవ్వడాన్ని నిజంగా తెలంగాణ సమాజం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. అసలు ఎందుకు ఇంత టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతుందనే ఆలోచన ఇలా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఏంది అంటే ఇవాళ ఒక్కసారి సీతారామరాజు గారు మనం కొద్దిగా బ్యాక్ పోతే గత వారం రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా, ముఖ్యంగా మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అనేక అంశాలను ఇలా మేము బయటపెట్టడం కాదు, వాళ్లకు వాళ్ళే ఎవరికి వారు కొట్లాడుకొని బయటపెట్టిన అంశాలను మేము చెప్తున్న సందర్భంలో ఈ విషయాలు చర్చకు రాకుండా, రెండవది ఏంది అంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ లేడు, దావోస్కు పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళిన సందర్భం, అక్కడ ఉండి అక్కడి నుంచి స్కెచ్ చేస్తూ ఇక్కడెక్కడ ఎవరిని ఎప్పుడు పిలవాలి, ఏం మాట్లాడియాలి, ఈ అంశాలన్నింటినీ కూడా అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ పోలీసు యంత్రాంగానికి చెప్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టే ఇవాళ మా హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణానికి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి గారు జరిగిన అవినీతి విషయాల్లో మొత్తం ఆధారాలతో బయటపెట్టిన తర్వాత తనకు హరీష్ రావు గారికి ఈవినింగ్ నోటీస్ ఇచ్చారు, మార్నింగ్ రమ్మన్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఆ ఎపిసోడ్ అయిపోయింది, మళ్ళీ తెల్లారి ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజు కేటీఆర్ గారిని పిలిచారు. నేను అడుగుతా, ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, ఇది 2 సంవత్సరాల క్రితం నుంచి నడుస్తూ ఉన్నది. ఒక ఎపిసోడులా ధారావాహిక సీరియల్ లెక్క ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ని వారికి అవసరం ఉన్నప్పుడే వాడుతూ ఉన్నారు. ఎప్పుడు వాడుతూ ఉన్నారు? ఈ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డప్పుడు, ఈ ప్రభుత్వంలో ఒకరికొకరికి సయోధ్య కుదరక వాటాల పంచాయతీ జరిగినప్పుడు ఆ విషయాలను బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తిన సందర్భంలో, మరోపక్క ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇచ్చిన హామీల విషయంలో, వారు చేస్తున్న పనుల విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ ప్రశ్నించే గొంతు ఉండకూడదు. ఈ యొక్క డైవర్షన్ డ్రామా ఎప్పుడు ఎంతసేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ డ్రామా తప్పితే వాస్తవ ప్రాతిపదికన పనిచేస్తున్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు. అందులో భాగంగానే ఇలా కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చిండ్రు. ఇట్లాంటి నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎప్పుడు భయపడరు. ఇలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా కొనసాగుతున్న నాయకత్వం ఇందులో ఉంది. ఇట్లాంటి అనేక కేసులను చవిచూసిన చరిత్ర కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, మాలాంటి కార్యకర్తలకు కానీ అనేక మందికి ఉన్నది. కాబట్టి తప్పకుండా వీటిని మాకు చట్టం మీద, న్యాయం మీద నమ్మకం ఉంది. రెండో అంశం ఏంది అంటే సీతారామరాజు గారు టెక్నికల్గా ఇలా ఈ 2 సంవత్సరాల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఒకటేసిర్రు, రెండోసారి వేసిండ్రు. ఆ తర్వాత ఈ కేసులో ఉన్న ప్రధాన ముద్దాయిలకు సంబంధించిన ఎవరైతే అనుకుంటున్నారో వారికి బెయిల్స్ కూడా మంజూరైనాయి. బెయిల్స్ కూడా మంజూరైన తర్వాత మళ్ళీ కావాలనేదో విట్నెస్ అంటుండ్రు, ఇంకేదో అంటుండ్రు. దీని మీద గంటల కొద్ది తీసుకొచ్చింది. నీ పైశాచిక ఆనందం ఏంది రేవంత్ రెడ్డి గారు? అంటే ఈ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూర్చుండబెడితే నీకు సంతోషం కలుగుతుందా? ఒక షార్టిస్ట్ లెక్క తయారైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ పసలేని దీంట్లో సబ్జెక్టు లేని విషయాల్లో ఆధారాలు దొరకని యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంకా ఎన్ని రోజులు దీన్ని నడుపుతావు? ఇంకెన్ని రోజులు ఇంకా ఈ పరిపాలన పక్కకు పెట్టి ఇంకా ప్రతిపక్షం మీద పడి ఏడుస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వము? 2 సంవత్సరాలు దాటింది కదా. 2 సంవత్సరాలు దాటినాక కూడా ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో 6 గ్యారంటీలు, 13 అంశాలు 100 రోజుల్లో చేస్తా అని చెప్పింది కదా. ఈ 100 రోజుల్లో చేస్తున్న అంశాల గురించి చర్చ ఉండదు. ఇలా ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇలా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి పిసిసి అధ్యక్షుడు, అప్పటి బట్టి విక్రమార్క గారు 2 సంతకాలు పెట్టి ఇచ్చిర్రు. ఇది 6 గ్యారంటీలు, 13 అంశాలు 100 రోజుల్లో చేస్తాం, ఇది భద్రంగా ఇంట్లో పెట్టుకోండి,
ఇది మా నాయకులు వచ్చి మీకు ఇస్తారు, ఇది 100 రోజుల్లో చేస్తామని చెప్పిండు. ఇట్లాంటి అంశాలు బయటికి చర్చ రానియకుండా ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ఆ ఎన్నికల వైపు చూడకుండా దీన్ని డైవర్షన్ చేయడానికి ఇది ఒక కుట్రలాగా ఒక డ్రామా లాగా చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం. ఇలా ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి, ఒక్కొక్కటిగా ఇప్పటికే తెలిసినాయి. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కపట నాటకాన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. మా పార్టీ నాయకత్వం అంతా కూడా దీని అన్నిటి కూడా ఏకకంఠంతో ఐక్యమత్యంతో దీన్ని ఎదుర్కొంటూనే మరో పక్క ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అడగకుండా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. 6 గ్యారంటీలు 420 హామీలు వీటన్నిటిని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ మీరు ఇచ్చిన వాగ్దానాలు, ముఖ్యంగా సీతారామరాజు గారు ఈ మధ్యలో ఒక్కసారి మనం గమనిస్తే గత 4-5 రోజులుగా జరిగిన పరిణామాలు వారి అనుకూలమైన పత్రికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డిప్యూటీ సీఎం పైన ఆరోపణలు చేసిండు. ఆ డిప్యూటీ సీఎం ఆరోపణలు ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నైని బుగ్గ కుంభకానికి సంబంధించి ఏదైతుందో దాన్ని రద్దు చేసిండు. అంటే దాంట్లో అవినీతి జరిగిందని వారే ఒప్పుకున్నారు. మరో పక్క ఈ వాటాల పంచాయతీ నడుస్తా ఉన్నది మంత్రుల మధ్య. ఒక పక్క ఇవాళ ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కుమారుడు హర్ష రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కొంతమంది గుండాల తీసుకుపోయి బెదిరించిన అంశంలో ఒక ఎస్ఐ వాళ్ళ మీద కేసు పెడితే ఆ కేసుకు సంబంధించి కూడా ఆ ఎస్ఐని వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిండ్రండి. అంటే ఇట్లాంటి వాటి అన్నిటి కూడా ఒక పక్క రాజగోపాల్ రెడ్డి, ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో పక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఈ యొక్క బొగ్గు కుంభకానికి సంబంధించి, మరో పక్క కొండ సురేఖ టెండర్ల విషయంలో జరుగుతున్న కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా బట్టబయలు అయిన తర్వాత ఇది ఎక్కడ చర్చకొస్తే మేము పతలా పల్సర్ అయిపోతాం రాష్ట్రం ప్రజలలో అని చెప్పి భయపడి ఇట్లాంటి వాటికి తెరలేపుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. సో కాబట్టి వీటన్నిటిని కూడా ఛేదిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. వీటన్నిటిని కూడా ఎన్ని మీరు ఆటంకాలు ఎదురైనా వీటన్నిటిని ఎదుర్కొంటూనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని కడిగి పారేసి ప్రజల మధ్యలో దోషిగా నిలబెట్టడమే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మా యొక్క బాధ్యత. ఆ బాధ్యతను నెరవేరుస్తాం. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన గొంతెత్తి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వానికి సంబంధించిన వరుస కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన ప్రతి సందర్భంలో కూడా రాజకీయ కక్ష సాధింపులకు ఈ ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పేసి వాసు గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలోనే ఈ వరుస నోటీసులను జారీ చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ చేస్తున్న ఈ కపట నాటకాన్ని, ఇలాంటి వాటిని ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టంగా చెప్తున్న సందర్భం. కేటీఆర్ గారు గతంలో అనేక సందర్భాల్లో కూడా తెలంగాణకు సంబంధించిన ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేయడంలో, హైదరాబాద్కు పెట్టుబడులను తీసుకురావడంలో, పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడం, కేటీఆర్ గారికి ఇలాంటి నోటీసులు జారీ చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని కూడా వాసు గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా వీటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం, కాంగ్రెస్ ఈ నయవంచనను తిప్పికొడతామని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. విజయ్ గారు, మనం చూస్తున్నాం 2 ఏళ్లుగా కాంగ్రెస్కు సంబంధించిన కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతి సందర్భంలో కూడా రకరకాల వేధింపులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, ఇలాంటి నోటీసులను తెరపైకి తీసుకొచ్చిన సందర్భాలు మనం చూసాం. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కూడా ఆ సందర్భంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్పై బురద జల్లేందుకు నోటీసులు జారీ చేసిన సందర్భాన్ని మనం చూసాం. దాన్ని కూడా బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్ గారు తిప్పికొట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఇటీవల హిల్ట్ పాలసీ పేరిట కూడా భారీ కుంభకోణాన్ని తెరతీసిన సందర్భంలో కూడా కేటీఆర్ గారు సూటిగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన సందర్భాన్ని కూడా మనం చూసాం. తాజాగా ఈ బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారంలో కూడా మరోసారి ఈ నోటీసుల వ్యవహారాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వము, తెలంగాణకు సంబంధించినటువంటి గర్వంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఈ 2 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటంటే, తెలంగాణ అస్తిత్వాన్ని గోదావరి జలాల హక్కులు కావచ్చు, అదేవిధంగా సింగరేణిది కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ 3 అంశాలు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి క్రమంగా దెబ్బతీస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. తీస్తుంటే ఈ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ అస్తిత్వం కోసమే, తెలంగాణ కోసం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి రకరకాల కేసులు పెట్టి దెబ్బతీసే కుట్ర ఎవరెవరు చేస్తున్నారు? ఇది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మీడియా కొన్ని ఆంబోతులు అన్నాడు కదా, ఆంబోతులు కలిసి, అదేవిధంగా మోడీ,
వీళ్ళు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని ఏ రకంగా దెబ్బతీస్తారు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణి అనేది తెలంగాణ గర్వకారణం, తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం. దాన్ని ఇప్పుడు పిచ్చి కుక్కని చేసిర్రు, ఇల్లు కొట్టుకొని ఇదంతా చేసి పిచ్చి కుక్కని చేసిర్రు. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి దాన్ని చూస్తే ఢిల్లీలో క్రమంగా దీన్ని కేంద్రం లాక్కునేటట్టు కనిపిస్తుంది. బొగ్గుగా సింగరేణిని మొత్తం కేంద్రం తీసుకొని అదాని వశం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో, తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణకి ఏది లేకుండా చేయాలనే కుట్రలో వీళ్ళంతా భాగస్వాములు అయ్యారు. వీళ్ళు ఈ ఉన్నన్ని రోజులు మన దగ్గర ఉన్న రోజులు దీన్ని కేంద్రానికి ఇచ్చిన తర్వాత అదానికి ఇచ్చినాక ఆ సబ్ కాంట్రాక్ట్లు చేసుకోవడానికో ఏది చేసుకోవడానికో ఇవన్నీ బేస్ వేసుకుంటున్నటువంటిది కనిపిస్తుంది. ఇది ఇప్పుడు అందరు సింగరేణి ఏం చెప్తున్నారు కిషన్ రెడ్డి, ఈ సింగరేణి బొగ్గు క్వాలిటీ లేదట, సింగరేణి బొగ్గు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, ఈడ మొత్తం అవినీతి జరుగుతుంది, ఇదో పిచ్చి కుక్క అని ఇన్ని రోజులు వీళ్ళు మంత్రుల సంస్థలు కొట్టుకున్నారు, ఆంబోతులు కొట్టుకున్నారు. ఇప్పుడు కేంద్రం కొట్టుకొని ఒక కమిటీ వేసింది. ఇప్పుడు కేంద్ర బొగ్గు శాఖ కమిటీ వచ్చి అది చెప్పి ఇది మొత్తం సర్వనాశనం అయిపోయింది, మేము టేక్ ఓవర్ చేసుకుంటాం అని చెప్తే ఈయన సహకరిస్తాడు. చంద్రబాబు చేసింది తెలంగాణని 10 ఏళ్ల తెలంగాణలో వచ్చినటువంటి ఒక అభివృద్ధి కావచ్చు, ఇదంతా కావచ్చు, వచ్చింది 12 ఏళ్ళు. ఈ 2 ఏళ్లలో 10 ఏళ్లకు సంబంధించినటువంటి నిలబడినటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీయడమే టార్గెట్గా పెట్టుకొని ఇట్లాంటి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, అది కూడా మళ్ళీ తెలంగాణ వాళ్ళ మీదనే, మళ్ళీ వేరే వాళ్ళకి దాని మీద సంబంధించిన జోలికి పోతలేదు. ఇదంతా కుట్ర. ఒకటి, నీటి హక్కులు వదులుకుంటున్నారు, గోదావరి కృష్ణా జలాల్లో నీటి హక్కులు వదులుకుంటున్నారు, అదేవిధంగా సింగరేణిని వదులుకునే కుట్ర జరుగుతున్నది. ప్లస్ ఇంకొకటి ఏం జరుగుతున్నది, హైదరాబాద్ను వివాదం చేస్తున్నారు. ఒక బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి హైదరాబాద్ని వివాదం చేసి హైదరాబాద్ను కూడా కేంద్రపాలిత ప్రాంతమో ఇంకేదో చేసి కేంద్రం అప్పజెం. మొత్తానికి 10 ఏళ్లకే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రజలు తెలంగాణను పరిపాలించుకుంటున్నటువంటిది జీర్ణించుకోలేక ఇక్కడ సహజ వనరుల మీద, ఇక్కడ ఆదాయ వనరుల మీద కన్నుబడ్డటువంటి సంస్థలు, అదేవిధంగా ఈ మమ్మల్ని కాదని తెలంగాణ ఇష్టం లేని తెలంగాణ ఇచ్చిరని చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్న పారిశ్రామికవేత్తలు, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు కలిసి తెలంగాణను ఇంత రకంగా ఆగం చేస్తున్నాయి. ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇంకెవరైనా ఉన్నటువంటి ప్రతిదానికి బెదిరింపులు చేసి లేనటువంటిది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటిది అది ఇప్పటి వరకు సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. ఇంకెన్నాళ్ళు విచారణ చేస్తారని అని చెప్పి సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని జైల్లో పెట్టితే తప్ప మీకు సాటిస్ఫాక్షన్ ఉండదా, హింసించితే తప్ప మీకు మానసిక తృప్తి ఉండదా అని వ్యాఖ్యానాలు చేసినటువంటిది కూడా ఉన్నది. లేనటువంటి ఇటువంటి పెట్టి ఇక ఈ లోపే మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లో తెలంగాణ అస్తిత్వం మీద, సింగరేణి మీద, అదేవిధంగా అర్బన్గా ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరగొద్దు. చర్చ జరిగితే తెలంగాణ అంశానికి ప్రజలు మళ్ళీ ఎక్కడ ఏకమవుతారు అనే దాంతో నేను ఈ రకమైనటువంటి డైవర్షన్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. ప్లస్ ఇంకొకటి, నేను పవర్ వచ్చింది, ఆ పవర్ని నేను విదేశాలలో ఉన్నా నేను తెలంగాణని కంట్రోల్ చేస్తా అని ఒక యుగో సాటిస్ఫాక్షన్, నేను ఎక్కడున్నా నాది ఇట్లుంటుంది అని నిరూపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే ఉంది తప్ప తెలంగాణ ఒక నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి చూపిద్దాము, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడదాము. తెలంగాణ మీకు ఒక మీడియా రాసింది కదా, ఆయనకు సంబంధించిన తెలంగాణ ఆయనకు తెలియకుండానే సిట్ వేసుకున్నారు అంటే అసలు తెలంగాణకు ముఖ్యమంత్రే లేడు అనేది కనిపిస్తుంది. తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నాడా, తనకు తానే ముఖ్యమంత్రి చిన్నగా చేసుకొని చూపించుకుంటున్నారు, మంత్రివర్గాన్ని చిన్నగా చేసి చూపిస్తున్నారు. మీడియా సంస్థలు ఆంబోతులు ఎట్లయితాయి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు మంత్రులు లేగదూడలు ఎట్లయితే ఆలుగొట్టుకుంటూ ఈళ్ళ కాళ్ళు ఇరగడమైంది. ఎంత తెలంగాణని ఒక చిల్లరగా, తెలంగాణని తక్కువ చేసి చూపించే విధంగా ఈ ముఖ్యమంత్రి వేస్తున్నారు. ఈయన అసలు తెలంగాణకి ఈయన పరిపాలన ఈయన చేస్తుండా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నాయని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాసు గారు, మనం చూస్తున్నాం విజయ్ గారు చెప్పినట్టుగా, అంటే అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి గారి మొత్తం వ్యవహారం అంతా కూడా కనిపిస్తుందని చెప్పేసి విజయ్ గారు చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల మనం చూస్తూ ఉంటే బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారంలో సింగరేణిది, నైని బ్లాక్లకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో దుమారం రేపిన సందర్భం. దీనిపై కేంద్ర స్థాయిలో కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేసిన సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూసాం. కానీ ఎక్కడ కూడా అలాంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో కనిపించట్లేదు. ఎట్లా చూడాలి కాంగ్రెస్ కానీ బీజేపీకి సంబంధించిన వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఈ యొక్క కోల్ కుంభకోణానికి సంబంధించి స్పష్టంగా పార్టీ సిబిఐ విచారణ చేయాలని ఒక లేఖ కూడా కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. ఇవాళ కేంద్రంలో ఉన్న
కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రం తరఫున. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేదాకా వాళ్ళకి అసలు ఇంట్లో కుంభకోణం జరిగిందనే విషయమే తెలియదు. మరి ఒక బొగ్గు గనుల శాఖ మంత్రి, కేంద్ర శాఖ మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు? ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పేదాకా కూడా వారు దీన్ని అసలు ఫస్ట్ మాట్లాడాల్సింది వాళ్ళు కదా. అంటే ఆయన కన్సర్న్ మినిస్టర్. రాష్ట్ర వాటా 51% ఉంటే 49% కేంద్ర వాటా కూడా ఉంది కదా. మరి కేంద్ర వాటా ఉంటే బొగ్గు గనులకు సంబంధించి ఏం జరుగుతుందనే ఒక కార్యాచరణ కూడా వారికి లేకపోవడం అయితే ఏదైతే ఉందో దీన్ని బట్టే తెలుస్తా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని విషయం తెలుస్తా ఉన్నది. రెండవది ఏంటంటే ఇగో నిన్న రాష్ట్ర సంబంధించి అంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ప్రధాన పత్రికల్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఇదేంది? రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ చేస్తారట. అంటే దొంగతనం చేసినట్టు నేను దొంగ నా మీద విచారించు అని చెప్తానండి? నేను దొంగతనం చేసినట్టు నేను దొంగతనం చేసినా ఒకసారి విచారించి నన్న ఇంకా పక్కన ఎవరన్నా విచారించి బాధ్యులుంటే శిక్షించు అని చెప్తాడా? అంటే ఈ కేంద్ర మంత్రి మాట్లాడే తీరు ఎట్లా ఉన్నదంటే అభివృద్ధి అంటే తనకు తాను అయితే ఒప్పుకోదు కదా ప్రభుత్వం. సో తనకు తాను ఒప్పుకోనప్పుడు ఇలా కిషన్ రెడ్డి గారు ఎట్లా చెప్తారు? ఇది ఈ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే సిబిఐ విచారణ అంటే దీన్ని బట్టే అర్థమవుతున్నది కదా. అంటే దీంట్లో మీ పాత్ర కూడా ఉన్నది అని ప్రజలు భావిస్తారు కదా డెఫినెట్లీగా. వీళ్ళు కేంద్ర మంత్రిగా మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మీరు ఇస్తారని చెప్పడం ఒకటి. రెండవది ఇవాళ ఈ యొక్క అంశమే కాదండి సీతారామరాజు గారు, అనేక అంశాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏనాడు మాట్లాడదు, ఏనాడు అంశాల గురించి చర్చించదు. ఎందుకంటే ఇంటర్నల్ గా ఇక్కడ నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యవహారాల పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, బీజేపీ వైఖరి అట్లనే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల ఇట్లా ఎక్కడి దాకా ఎట్లా కొట్లాడుతుందనే అంశాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారనే సోయియాల బీజేపీ లాంటి పార్టీలకు లేకపోవడం దుర్మార్గమైన చర్య. ఇంకొక అంశం ఏంటి అంటే ప్రధానంగా ఇవాళ ఈ యొక్క బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న బొగ్గు గని కార్మికులంతా కూడా బయటకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గతంలోనే కేంద్ర ప్రభుత్వం 10% బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనే ఒక నిబంధన పెట్టింది. ఇలా ఆస్ట్రేలియా లాంటి బొగ్గు గనికి సంబంధించి ఆదానికి అప్పచెప్పారు కాబట్టి ఆదాని నుంచి కొనాలనే ఒక నిబంధనను అలాంటి కేంద్రం పెడితే కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకించింది, పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అంటే భవిష్యత్తులో ఈ యొక్క బొగ్గులు మొత్తం కూడా వారి కంట్రోల్కి తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలనే యొక్క కుట్ర మాత్రం కనిపిస్తూ ఉన్నది. నిన్న ఏదో టెక్నికల్ కమిటీ ఇద్దరితో వేసినామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారే నైని బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఆ టెండర్ రద్దు చేసిండ్రు. మేమేం అడుగుతున్నాం, ఇలా ఆ ఒక్క టెండర్ను మేము చెప్పి ఒక పత్రికలో వస్తేనే నువ్వు గంత స్పందించినావు కదా, మరి అది కాకుండా మీరు నిబంధనలు మార్చి సైట్ విజిట్ సంబంధించిన నిబంధనలు మార్చి ఇంకా 7 యొక్క టెండర్లను హస్తగతం చేసుకున్నారు ముఖ్యమంత్రి అనుయులకు, ముఖ్యమంత్రి దగ్గర వ్యక్తులకు. సో మరి వాటికి సంబంధించిన అంశం ఎట్లా, దాని గురించి కూడా అవి కూడా రద్దు చేస్తారా లేదా అని చెప్పి మేము అడిగిన సందర్భం ఉన్నదండి. అదే విధంగా ఇప్పుడు దానికి సంబంధించి గతంలో కూడా మనం మాట్లాడినాం. కాకపోతే వీరు చెప్పిందే చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా గతంలో జూన్ 24 నుంచి జరిగిన ఈ సింగరేణి టెండర్ల విషయంలో 7 టెండర్లు ఈ ఒక్కొక్క కంపెనీ ఎస్వి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కు 2 టెండర్లు, అదేవిధంగా గారువా కన్స్ట్రక్షన్ కంపెనీకి 1 టెండరు, శోధా కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి గారి స్వయాన బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్ సంబంధించి గతంలో ఒక టెండర్ ఉంటే దాన్ని క్యాన్సల్ చేసి బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నప్పుడు గమ్మతి ఏంటంటే సీతారామరాజు గారు బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నప్పుడు లెస్కువైన టెండర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నుంచి 15% ప్లస్ తోటి టెండర్లు ఇవ్వడం అంటేనే దీని అర్థమైంది అంటే వీరి యొక్క ఆదాయ సమకూర్చుకోవడానికి, వీరి అనువ్యాలు సంపాదించుకోవడానికి లెస్ టెండర్లను ప్లస్ టెండర్లుగా చేసి వారి అనువ్యాలకు ఈ యొక్క నిబంధనలు మార్చి ఇవ్వడం చూస్తూ ఉంటేనే వీళ్ళందరి మీద ఈ టెండర్లు అన్నిటి మీద ఎక్స్ప్రెసివ్ ప్రైవేట్ లిమిటెడ్ దీక్షిత్ రావుకు సంబంధించింది కావచ్చు, సిఎస్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన సుశాంత్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈ టెండర్లు అన్నిటి కూడా పునఃసమీక్ష చేయాలి, వీటన్నిటి కూడా రద్దు చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు ఒక టెండర్ రద్దు చేయడం కాదు, ఇంకా 7 టెండర్లు ఉన్నాయి. ఆ 7 టెండర్లను కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దాన్ని రద్దు చేసే విషయంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే బొగ్గు ఇలా తెలంగాణకు శ్రీరామ రక్ష,
ఒక పరిశ్రమగా విరాజిల్లుతా ఉన్నది తెలంగాణ బొగ్గుకు సంబంధించిన వ్యవహారం. ఇవాళ ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో కూడా. సో దాన్ని కనుమరుగు చేయాలి, కేంద్రం హస్తగతం చేసుకోవాలనే కుట్ర మాత్రం ఇప్పటిదాకా విజయ్ గారు చెప్పినట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దీని అన్నింటినీ కూడా ఇలా బొగ్గుకు సంబంధించిన కుంభకోణం విషయమే కాదు, ఇల్టుకు సంబంధించి 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుందని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆరోపించిండు. దానికి సంబంధించి ఇప్పుడు ఇట్లాంటివి మాట్లాడుతారు కదా మీరు ఇచ్చే నోటీసులు, ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. రెండవది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ చట్టం చుట్టం కాకుండా ఉండుంటే, చట్టం అందరికీ సమానమైతే, ఆ చట్టంలో అందరు సమానమైనప్పుడు మరి మీరు అనేక అంశాల పట్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి సెల్ఫ్గా ఎప్పుడు డబ్బా కొట్టే పత్రికలలోనే స్వయానా వచ్చినాయి. ఇంట్లో ఈ ఫలాని కుంభకోణం జరిగిందని రాసిండ్రు, ఇక మీరే ఒప్పుకున్నారు కదా. ఒక పత్రికా యజమాని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు సిట్టులో అని చెప్పిండు. ఒక ఛానల్లో వచ్చిన స్టోరీ పైన 3 జర్నలిస్టులను సిట్టు విచారణ చేసి అరెస్ట్ చేస్తుంది. అదేవిధంగా వారిపైన ఒక మంత్రి పైన అభియోగం మోపుతుంది. మరి అట్లాంటప్పుడు ఆ యొక్క పత్రిక రాసిన అంశం ఏదైతే ఉందో దానిపైన ఎందుకు సిట్ అయ్యేది ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ యొక్క పోలీస్ వ్యవస్థ? మీరు కాకి బుక్ అందరికీ ఈ సమానం అని చెప్తారు కదా, కాకి బుక్ కాకిలెత్తకపోకుంటే మరి స్వయాన శివధర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డి గారు ఉన్నారు. అది ఇదే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు ఆరోపిస్తూ ఉన్నారు కదా. అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడున్న డీజీపీ మన ఇంకా 2-3 పనిచేసిండ్రు దేంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పనిచేసిండ్రు. సో కాబట్టి మరి వారి మీద ఎందుకు విచారణ ఉండదు, అధికారులను ఎందుకు పిలిచి మాట్లాడారు? ఇదే ఇవాళ శివధర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కదా, మరి మీకు బాగా తెలుస్తుంది కదా ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది. మరి మీరు దానికి బాధ్యులు గారా? ఈ ఇప్పుడున్న ఈ సిట్టుకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్న కమిషనర్ గారు ఉన్నారు కదా సత్యనారాయణ గారు కూడా ఆనాడు ముఖ్యమైన పాత్రలో ఉన్నారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో. వారు కూడా మరి మీకు తెలియదు ఏం జరిగింది అనేది? ఎందుకు మీరు ఆడించినట్టు ఆడుతూ ఉన్నారు? మీ ఈ చట్టం చుట్టం కాదని చెప్తున్నారు కదా మీరే. చట్టం అందరికి సమానమైనప్పుడు మీరు చట్ట ప్రకారం పనిచేయండి. ఒక పార్టీ, ఒక నాయకులు కక్షపూరిత చర్య తీసుకుంటే దానికి అనుకూలంగా మీరు ప్రవర్తించే తీరును సభ్య సమాజం వ్యతిరేకిస్తూ ఉన్నది. సో దాని మీద కదా ఇలా జరగాల్సిన చర్చ. ఇలా ఇన్ని అంశాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి, ఏ దాని మీద విచారణ ఉండదు, ఏ దాని మీద సిట్టు ఉండదు. ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీదనే, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీదనే కక్ష కట్టి కావాలని కక్షపూరితంగా చేస్తున్న చర్యలు తప్పితే ఇలా వాస్తవం ఏమన్నది ఫోన్ ట్యాపింగ్లో ఏం తెలుస్తుంది, ఏమవుతుంది? ఇవాళ కొత్త కాదు కదా, రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వంలో కానీ గూఢాచారి వ్యవస్థను పెట్టుకొని పనిచేస్తూ ఉంటది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అయితే లేదా? అనేక సందర్భాల్లో చెప్పారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, కోమటిరెడ్డి గారు చెప్పినారు సందర్భంలో అనేక విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఫోన్ ట్యాపింగ్ మా ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని. ఏసీసీల విచారణ జరిపియండి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా అనేది ఒక సిట్టు విచారణ వేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఉండదు. ఎంతసేపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి పని చేయాలి, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి. ఇవన్నీ మీ కుప్పి గంతులను తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎంత ఒక రబ్బర్ బాలు నేల కొడితే ఎంత స్పీడ్గా పైకి వస్తుందో ఇలా మీరు చేస్తున్న వ్యవహార శైలిని కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్న అరాచకాలను, అక్రమ కేసులను, నోటీసులను తప్పకుండా అంతే రివర్స్గా ఇవాళ రేపు భవిష్యత్తులో మీ ముందుకు రాబోతుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి జంకేది లేదు, వణికేది లేదు, బెనికేది లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ చేస్తున్న అవినీతి అక్రమాలను ఎక్కడ రాజీ పడకుండా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలను ఎడ్యుకేటెడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచుతాం. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుక వినిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకత్వం పైన ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపులకు కాంగ్రెస్ సర్కారు పాల్పడుతుందని వాసు గారు అలాగే విజయ్ గారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు లేకపోతే వెంటనే ఈ బొగ్గు కుంభకోణంపై సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తాము. విజయ్ గారు, మనం చూస్తున్నాం సమైక్య రాష్ట్రం నాటి నిర్బంధ పరిస్థితులు అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ గారికి అందించిన ఈ నోటీసుల నేపథ్యంలో విద్యార్థి లోకం కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా నిర్బంధిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా? మనం ఎమర్జెన్సీకి నిదర్శనం ఇదే. ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ కంటే ఘోరమైన ఎమర్జెన్సీ
కనిపిస్తుంది. వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో మోడీకి కూడా ఇప్పుడే పాఠాలు నేర్పుతున్నటువంటిది ఉన్నది. ఇందిరాగాంధీ అర్ధరాత్రి అరెస్ట్ చేసుడు, ఎడిటర్ల స్థాయిలో చేసాడు. ఇక్కడ సాధారణ జర్నలిస్టుల కానించి నిరసన తెలిపేటువంటి హక్కు కూడా లేకుండా, లేదా ఒక వేరే దగ్గర పోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా, ఇంటర్నల్గా జరుగుతున్న మీటింగ్లను కూడా టార్గెట్గా పెట్టి అరెస్టులు చేయడం, బెదిరింపులు చేయడం, ట్రాక్లో పెట్టడం వాళ్ళ ఫోన్లని. ఏ రకంగా ఇదంతా ఏంది? ఒక అప్రకటితమైనటువంటి మోడీని విమర్శిస్తుంటాడు కదా రాహుల్ గాంధీ, ఇది ఒక ఎమర్జెన్సీ ఫోన్ ట్యాపింగ్, పెగాసిస్ పెట్టి ఇవన్నీ చేశారు. మీరు అంతకంటే ఎక్కువ, మీరు అధికారంలో ఉన్న చోట అంతకంటే ఎక్కువ చేసి నిర్బంధం చేస్తున్నారు. మోడీకే ఇప్పుడు నెక్స్ట్ పాఠాలు ఇక్కడి నుంచే నేర్చుకోవాల్సినటువంటి ఏది ఎమర్జెన్సీ ఎట్లా పెట్టాలి అనేది ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి తెలంగాణలో ఏ రకమైనటువంటి నిర్బంధకాండ పెడుతున్నారో దేశవ్యాప్తంగా చెప్పి అదే రకమైన నిర్బంధకాండ మోడీ పెట్టుకోవచ్చు. ఇంత జర్నలిస్టులను ఇంత స్థాయిలో అరెస్ట్ చేయడం, వర్కింగ్ జర్నలిస్టులను, విద్యార్థులను, నిరసన తెలుపుతా అంటున్నటువంటి విద్యార్థులను రాత్రి తీసుకొని అరెస్టులు చేయడం, ఇదంతా ఏంటండి? మీరు మీ వారసత్వంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వారసత్వంగా ఉన్నటువంటి ఎమర్జెన్సీకి నిదర్శనమే కదా ఈ రకమైనటువంటి. మన అన్నాడు సజ్జనార్ గారు అన్నాడు, ఎమర్జెన్సీ కనిపిస్తూనే ఉంది కదా, రాత్రికి పోయి పెడుతున్నటువంటిది. అంటే ఓ రకంగా ఇక్కడి వరకు తెలంగాణ వరకు పార్టీ హైకమాండ్కి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో, లేకపోతే జనరల్ కాంగ్రెస్ కల్చర్ ఇక్కడున్న సీనియర్లు కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నా ఎందుకు గట్టిగా అనలేని ఒక అసమ్మతి చెప్పలేని స్థితిలో ఉన్నది. ఏదైనా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఈ రకమైనటువంటిది మొత్తం మీద ఒక నిర్బంధకాండ పెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దాన్ని ఇదే కాదు, ప్రతి అంశం మీద ప్రతిదీ మీడియాని కంట్రోల్ పెడుతున్నారు. అదేవిధంగా ప్రజలు ధర్నాలు చేస్తా అంటే నిరంతరం చేస్తున్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే ప్రతిపక్ష నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఇతరులు ఎవరైనా సంఘాల నాయకులు ఉన్నారంటే తీసుకుపోయి హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ పెడుతున్నటువంటి. మరి ఇంత భయాలు ఎందుకండి? ఒకవేళ అభివృద్ధి చేసినటువంటిది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నది, మున్సిపల్ ఎలక్షన్లో మీరు చేసిన ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని, ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమాన్ని చెప్పిపోవచ్చు. ఇష్యూ డైవర్ట్ చేసి సింగరేణి అంశం చర్చకు రాకుండా ఉండడం కోసం, మిగతా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు డిబేట్ రాకుండా ఉండడం కోసం ఈ రకమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు నిర్బంధం మీదనే చర్చ అవుతుంది, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మీదనే చర్చ అవుతుంది మున్సిపల్ ఎలక్షన్లో. ఆ రకమైనటువంటిది చర్చ చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు ఒకటి చేయబోతే మీరు సిట్టు మీద, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేసి ఏదో ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇస్తారో ఏమో, వేరే వాళ్ళకు క్రమంగా రాజకీయ నాయకులు అందరికీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీని, ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీని విభేదించిపోయినటువంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిచి మావి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పడం. చేస్తున్న విచారణ ఏం చేస్తున్నారు? మీ ఫోన్ ట్యాప్ అయింది, పిలిచిన వాళ్ళనల్లా మీ ఫోన్ ట్యాప్ అయింది, మీ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్తున్నటువంటి కనిపిస్తుంది. ఇంటెన్షనల్లీ ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసమే తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద చర్చ పెట్టకుండా మీరు పెడుతున్నటువంటి, మీరు అభివృద్ధి చేసినట్లయితే, కొనుగోలు శక్తి పెంచినట్లయితే ద్రవ్యోల్బణం మైనస్లోకి పోయిందండి. మైనస్ డిప్రెషన్ ద్రవ్యోల్బణం కొనసాగుతుంది. అంటే ప్రజల కొనుగోలు శక్తి మొత్తం పడిపోయినటువంటి సిచ్యువేషన్లోకి మీరు తీసుకుపోయినారు. ఈ అంశాలు కదా మున్సిపల్ ఎలక్షన్లో చర్చ జరగాల్సినటువంటి. మున్సిపల్ ఎలక్షన్లో ప్రజల అంశాలు ఇవి చర్చ జరుగుతాయి అనే భయంతో మీరు లేని అంశాన్ని 2 ఏళ్ల నుంచి సాగుతున్నటువంటి విచారణ, సుప్రీంకోర్టు రకరకాల కామెంట్ చేసినటువంటి దాని మీద కూడా నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చి మళ్ళా వీళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటారు, సంఘీభావం తెలుపుతున్నటువంటి వాళ్ళ మీద మళ్ళా నిర్బంధకాండ, వాళ్ళని అరెస్ట్ చేసుడు, యూనివర్సిటీలలో అరెస్ట్ చేసుడు, బయట పార్టీ నాయకులను అరెస్ట్ చేసుడు, ఇంకెవరైనా సంఘీభావం చెప్తే వాళ్ళని బెదిరింపజేయడం. ఏంటి అసలు ఎటుపోతున్నారు మీరు? ఇది అంతేంది? మీరు మీ దావోస్లో గురువు గారు చెప్తుంటే ఈయన ఇంప్లిమెంటేషన్ చేస్తుండే ఆయన ఇవన్నీ. ఎందుకంటే లోకేష్ తోటి పచ్చకండువా కప్పుకొని కలుస్తున్నారు. మొత్తం మార్పు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులనే మారుస్తున్నారు, మీరే పసుపు కండువా కప్పుకున్నట్టు అయిపోతున్నట్టు కనిపిస్తుంది. మీరు దావోస్లో ఉండి చంద్రబాబు సూచనల ప్రకారం ఇట్లా పరిపాలన చేస్తే అదొక ప్రజలు అర్థం చేసుకుంటారు. దావోస్లో పోయి పెట్టుబడులు తీసుకురండి, దావోస్లో పోయి పెట్టుబడులు రాకపోగా మీరు రాజకీయ నిర్ణయాలు అక్కడ తీసుకొని రకరకాల కండువాలు కప్పుకుంటూ ఈ రకమైన ఇక్కడ నిర్బంధ కాండ పెడుతున్నారు. అదొక చంద్రబాబు కళ్ళల్లో ఆనందం,
చంద్రబాబు సాటిస్ఫాక్షన్ నాకు సమైక్య ఆంధ్ర ఉద్యమంలో ఇక్కడ నాకు నన్ను కాదని నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోరుకున్నా, నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరోసారి ముఖ్యమంత్రి కానీ లేదని ఒక కక్షతోటి, లేదా ఇక్కడ ప్రభుత్వాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీయడం, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రభుత్వాన్ని కూల్చడానికి డబ్బులు చేసిన ప్రయత్నంతో ఇక్కడి నుంచి పంపించారనే ఒక కక్షతోటి ఇప్పుడు ఆయనకు సంబంధించిన వ్యక్తి సీఎం ఉన్నారు రేవట్టి, ఆయన ద్వారా ఈ రకమైనటువంటి నిర్బంధ కాండ పెట్టి ఇష్యూస్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే మీరు మీకు రాసిన మీడియా సంస్థ ముఖ్యమంత్రి తెలియకుండానే పరిపాలన జరుగుతుందంటే ఈ చంద్రబాబు నాయుడు చెప్తేనే జరుగుతున్నట్టు, లోకేష్ చెప్తేనే జరుగుతున్నట్టు ఉంది. ఇట్లాంటి నిర్బంధ కాండాలకు ఆయనకి ఇష్టం. ఉస్మానియాలు ఇట్లా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలంటే చంద్రబాబుకు చాలా ఇష్టం. ఆ రకమైనటువంటి ఇష్టంతో ఇట్లాంటి పరిపాలన కొనసాగించకండి. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకొని 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి వాళ్ళ పాలన వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి మళ్ళీ వాళ్ళ చేతులకు పోయింది అనే ఒక అనుమానం కలిగే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు మీ కాంగ్రెస్ కల్చర్ని ఇటు చంద్రబాబు కల్చర్ని కాంగ్రెస్ కల్చర్ని మొత్తం నిర్బంధం మీద ప్రయోగిస్తే ఎట్లా? మీరు అభివృద్ధి మీద ప్రయోగించండి. ఆయనేమో పెట్టుబడులు వేసుకోబోతున్నాడు కేంద్రంతో ఉన్నటువంటి దాంతో, ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎత్తుకోబోతున్నాడు, హైదరాబాద్ వివాదం చేస్తున్నారు. ఈ అన్నిటిని వివాదం చేయడంలో మీరు పావుగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఉద్యమ కాలంలో తుపాకీ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నాటు పెట్టుకుని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి చర్యలు చేయకండి. ఇది ఏ రకంగా మంచి జరగదు, తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది. మీకు భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. మీరు ఆ రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు మోడీ చూసుకుంటారు అనుకొని మీరు ఇట్లాంటి అన్ని కూడా ఏదైనా చేస్తున్నారేమో. అట్లాంటి తెలంగాణ సమాజం గ్రహిస్తుంది అనే విషయాన్ని నిరంతరం మనసులో పెట్టుకొని భయంతో లేదా గౌరవంతో తెలంగాణను పరిపాలించండి ముఖ్యమంత్రి గారు అని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం చూస్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను నిరుద్యోగులను పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంఘటనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు విజయ్ గారు. ఇదంతా కూడా సమైక్య రాష్ట్రం నాటి నిర్బంధాన్ని గుర్తు చేస్తూ ఉంది. పూర్తిగా తెలంగాణ మరోసారి సమైక్య పాలకుల చేతిలోకి వెళ్ళిందనే స్పష్టమైన సంకేతం కనిపిస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారికి జారీ చేసిన నోటీసులపై విద్యార్థి లోకం నిరుద్యోగులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 2 లక్షల ఉద్యోగాలను తొలి ఏడాదే భర్తీ చేస్తామని చెప్పి చివరికి 2 ఏళ్లు గడుస్తున్నా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా ఇప్పుడు ఆ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మొత్తానికి సింగరేణి కుంభకోణానికి సంబంధించిన అంశం నుంచి కూడా ప్రజల దృష్టిని మళ్లించేందుకే మొత్తం ఈ నోటీసుల డ్రామాకు రాష్ట్ర సర్కార్ తెరలేపిందనే అంశాన్ని కూడా విజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. వాసు గారు, మనం చూస్తున్నాం తెలంగాణ ప్రజలు ప్రధానంగా అనేక రంగాల్లో కీలకమైన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఓవైపు ప్రభుత్వ వైఫల్యం వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతోంది, రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న ఒకే రోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, యూరియా కష్టాలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఏకంగా వారు కూడా ఈ నోటీసుల కూడా నిర్బంధిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా ఈ ఇష్యూస్ని, తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి గారికి భయం లేకుంటే ఈ ప్రభుత్వానికి ఏం కాదు అనిపిస్తే మరి ఎందుకు అరెస్టులు ఎందుకండి? ఇప్పుడు మీరు ఇచ్చింది నోటీసు, ఆ నోటీసుకు సమాధానం చెప్పడానికి నేనే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా హాజరైతా అని చెప్పిండు, సమాధానం చెప్తా అని చెప్పిండు. మాకు చట్టం మీద గౌరవం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నదని చెప్పిండు. చెప్పినాక ఇప్పుడు ఆయన వస్తా అని చెప్పినాక మీరు పార్టీకి సంబంధించిన శ్రేణులను ముఖ్యంగా విద్యార్థి నాయకులను యువకులను మీరు పొద్దుగానే 4 గంటలకు వెళ్ళి 3 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏంది? అంటే ఇక్కడ ఏం నడుస్తున్నది? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తలేదు సీతారామరాజు గారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమలవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అలవాటైంది ఒకటే, చేతనైంది ఒకటే, తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. ఇది తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైంది ఏం లేదు. ఒక్క విషయం కాదు, అనేక విషయాలు ఇది రుజువైంది కదా. ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పసలేని వాదన అని చెప్పి స్వయంగా ఒక కేసు విషయంలో ఒక వ్యక్తి హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టివేసింది. దాన్ని కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సొంత పైసలతోటి అడ్వకేట్ల ₹1,00,00,000 పెట్టి సుప్రీంకోర్టులో వాదించింది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసును డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసినాక కూడా దీంట్లో ఇంకేదో ఉన్నదని చెప్పి ఇప్పటికే ఆ కేసుకు సంబంధించిన ప్రభాకర్ రావు గారికి బెయిల్ వచ్చింది. దాని మీద ఇప్పటికే 2 సంవత్సరాలు దాటింది. ఈ విషయంలో ఇది కావాలని కుట్రపూరితంగా చేసింది తప్పితే ఇక రెండో అంశం నిజంగానే ఫోన్ ట్యాపింగ్ వాస్తవం అయితే మరి గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందని కొన్ని వార్తలు వచ్చినాయి. వార్తలు వచ్చింది స్వయంగా దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారే
పార్లమెంట్లో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు అంటే ఇగో ఇది ఈ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో రతన్ టాటా, ప్రకాష్ కారత్ సహా వేల మంది పారిశ్రామికవేత్తల, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి ఆరోపించిండు. దీనికి సమాధానంగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని, దేశ హితం కోసం అవసరమని బహిరంగంగా చెప్పిన సందర్భం ఉన్నదండి. నేను ఒక్కసారి ఆ వీడియోను ఇలా ప్రజలందరూ కూడా చూడాలి కాబట్టి, తెలవాలి కాబట్టి చూపిస్తాను. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost. ఇట్లా అంటే స్వయంగా దేశ ప్రధానే ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, కొన్ని సందర్భాల్లో చేస్తామని చెప్పి దీనికి నాడు నీరా రేడియో అనే లాబీయిస్టుకు ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేసింది. ఆ ఫోన్ సంభాషణలో రాజకీయ నాయకులే కానీ, వ్యాపారవేత్తలే కానీ, మీడియా వ్యక్తులకు జరిగిన చర్చలు బయటపడ్డాయి అని చెప్పి ఆనాడు స్వయంగా రతన్ టాటా ట్వీట్ చేయడమే కాకుండా రతన్ టాటా ఆరోపించాడు. ఇప్పుడు వారు లేరు, కానీ దీని మీద స్వయంగా అప్పటి ప్రధానమంత్రి మాట్లాడిన సందర్భంలో పార్లమెంట్లో నేను వినిపించిన కదా. సో ఇదేదో పెద్ద వింత రకానికి, ప్రపంచ వింత లెక్క, ఇదేదో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనట్టు వారి అవసరాల రీత్యా కొన్ని సందర్భాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు గతంలో కూడా జరిగిన దాన్ని అదేదో మిగతా వాళ్ళు అందరినీ పట్టుకుని ఎవరైనా ఆరోపించినా ఒకటి స్టేట్ గా అడగదలుచుకున్నాం. ఇలా ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాప్ మీద విచారణ కొనసాగుతున్నది కదా. ఏనాడన్నా సిట్టుకు సంబంధించిన అధికారులు కానీ లేదా వీరందరూ కూడా ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయాలు అఫీషియల్ గా బయట పెట్టిందని? ఎంతసేపు లీకుల వ్యవహారమే కదా, ఎంతసేపు లీకుల వ్యవహారం, లీకులతోటి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలుగా నడిపిస్తా ఉన్నది. ఇలా వాస్తవాలు ఏది లేదు, వాస్తవాల ప్రాతిపదిక నడుస్తలేదు, లీక్ల ప్రాతిపదిక నడుస్తుంది. మీరు అనుకూలమైన పత్రికల్లో లీకులు ఇచ్చి దాన్ని టార్గెట్ చేస్తూ చేయడం తప్పితే ఇలా వాస్తవాలు ఈ సిట్టు విచారణలో ఏం తెలియనాయి? నిజంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయితే ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ అయిందో ఆ ఫోన్ ట్యాపింగ్ నెంబర్ బయట పెట్టండి దమ్ముంటే, లేదా ఒక సిట్టుకు సంబంధించిన అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. నేను ఇప్పుడు మా హరీష్ రావు గారు మొన్న అటెండ్ అయ్యిండు, దాదాపుగా 7 గంటల అడిగింది అంటారని వారే చెప్పారు బయటకు వచ్చి. సో అడిగింది అదే, మీరు నిజంగా మీరు లేనిపోయిన లీకులు బయట పెట్టకుంటే మొన్న హరీష్ రావు గారు కూర్చున్నబెట్టి 7 గంటలు విచారించిన వీడియో ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయే విచారణకు హాజరయ్యే వీడియోను దమ్ముంటే బయట పెట్టండి. మా పార్టీ నాయకులు ఏం చెప్పిండ్రు, అధికారులు ఏం క్వశ్చన్స్ అడిగినరో ప్రజలకు తెలుస్తుంది కదా. ఎందుకు దీంట్లో దాపరికం, ఎందుకు ఏం జరగలేదని మేము అంటున్నాం. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, మేము చేయలేదని బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. జరిగిందని మీరు అంటున్నారు. మా పార్టీ నాయకులు మీరు హాజరైతా ఉన్నారు విచారణకు. హాజరైన వీడియో బయట పెట్టండి తమ్ముంటే. ఎందుకు ఈ దాపరికాలు, ఎందుకు ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఈ రాష్ట్రంలో? అసలు విషయాలు చర్చకు రాకుండా ఇలా ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులకు ఒక యూరియా బత్త కూడా దొరుకుతలేదని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ వేసవి కాలానికి సంబంధించిన పంటకు కూడా యూరియా బత్త దొరుకుతలేదు అంటా ఉన్నారు. దాని విషయంలో మీరు చర్చ పెట్టాడు, దాని విషయంలో కేబినెట్ సమావేశం చర్చించదు. ఇప్పటికీ ఈ వేసవి కాలం వచ్చింది, పంటలు వేస్తా ఉన్నారు, రైతులు నాట్లు వేస్తా ఉన్నారు, రైతు బంధు లేదు, రైతు మీరు చెప్తున్న భరోసా లేదు. ఇప్పటి వరకు ఇప్పటికే 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు వానకాలం తీయలేదు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎండాకాలంకి సంబంధించిన పెట్టుబడికి సంబంధించిన సాయాన్ని అందించడంలో దాని చర్చ లేదు ఇప్పటి వరకు. ఇది కదా ఈ రాష్ట్రంలో జరగాల్సిన చర్చ. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? అందుకే మేము అంటా ఉన్నాం, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద ఈ 2 సంవత్సరాలు మీ వైఫల్యాల మీద ఎప్పటికప్పుడు ఎండగడతాం ప్రజల మధ్యలోకి వెళ్ళి. మీరు ఎంతసేపు ఈ డైవర్షన్ డ్రామా కట్టిపెట్టండి, ఇకనైనా ప్రజాపాలన దృష్టి పెట్టండి. గాలి కొదిలేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఇక్కడి నుంచి వసూలైన కమిషన్ల రూపంలో వసూలైన డబ్బులను ఢిల్లీకి కప్పం కడుతూ ఆ యొక్క సీటును కాపాడుకుంటా ఉన్నాడు తప్పితే ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ పరిపాలన నడుస్తున్నట్టు కనిపిస్తలేదండి. ఈ యొక్క మొత్తం అట్టర్ ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం. మంత్రులు ఎంతసేపు వాటాల పంపకాల విషయంలో గొడవలు జరగడం, నాకు కావాలంటే టెండర్, నాకు కావాలంటే టెండర్. మీకు దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిజంగానే చట్టం తన చేతిలో ఉంటే ఇలా మీరు చేయవలసిన విచారణ, చేయవలసిన అరెస్టులు బీఆర్ఎస్ పార్టీ పైన కాదు, ఎవరైతే అవినీతి ఆరోపణలో ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో వారి మీద సిట్టు విచారణ చేయండి, వారిని అరెస్ట్ చేయండి. ఇలా మంత్రుల మీద ఏసీబీ కేసు పెట్టాలి. వాస్తవంగా
అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా, భూదందాలు చేస్తూ ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఫస్ట్ సిట్ అయ్యండి. జరుగుతున్న మొత్తం అవినీతి అక్రమాలు, ఆయన వెనుకుండి నడిపిస్తున్న కథనాలన్నీ బయటికి రావాలి కదా. రైట్, ఇది కదా చేయాల్సింది. ఇది చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు మీరు? రైట్, ఈ 2 సంవత్సరాలతో డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఓకే, మొత్తం దాని మీద నడుస్తూ ఉన్నది పరిపాలన మొత్తం. రైట్, స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా ఇలా, అందుకనే ఒకనాడు తెలంగాణ ఉద్యమం నుంచి చర్చ వచ్చిన సందర్భం నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలా ప్రజల కోణంలో తెలంగాణ ప్రాంతం కోణంలో ఈ యొక్క ప్రజలను విస్మరించిండ్రు, ప్రాంతాన్ని విస్మరించిండ్రు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టడం, ఈ రాష్ట్రంలో ఉన్న ఆదాయాలను వారు పంచుకోవడం దృష్ట్యా పనిచేస్తా ఉన్న తప్పితే వేరే యాంగిల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తలేదు. కాబట్టి తప్పకుండా మీ తప్పిదాలను ఎత్తి చూపుతాం. మీరు ఎన్ని అక్రమాలు అవినీతిలు చేసినో అవన్నిటిని కూడా బయట పెట్టడమే మా ప్రధాన ధ్యేయం. ప్రతిపక్షంగా మా యొక్క ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు కేటీఆర్ గారితో ఒక్కరితోటి ఆగుతుందని మేము అనుకుంటలేము. రేపు కేసీఆర్ కూడా లాగితే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులకు ఫోన్ ట్యాపింగ్ లో ప్రమేయం ఉంటుందా అండి? వాళ్ళకైనా అవసరం ఉంటుందా? ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో వారు చూసుకుంటారు. గూఢచారి నిఘా వ్యవస్థ అంటే ఇది ఎక్కడ జరగలేదండి దేశంలో. నాకు తెలిసి ఈ ఫోన్ ట్యాంక్ వ్యవహారంలో మంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను విచారించాలని ఒక ఆలోచన ఎక్కడ జరగలేదు. ఎంతసేపు ఈయనకు రేవంత్ రెడ్డికి ఒక దుగ్ధ ఉన్నది. ఒక కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలి. మళ్ళీ వారి యొక్క గురువు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కొత్తగా మళ్ళీ పార్టీ పెట్టాలి. ఇప్పటికే చర్చ అవుతా ఉన్నది. ఏం చర్చ అవుతుందంటే తెలుగు కాంగ్రెస్ లేదా భారతీయ కాంగ్రెస్ భవిష్యత్తులో రాబోతా ఉన్నది రాష్ట్రానికి. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే పక్క రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే పార్టీ పెట్టుకొని కేంద్రంతో సైక్యతగా ఉన్నాడో, బీజేపీ తోటి కూడా ఇంటర్నల్ గా సైక్యతగా ఉన్నాడు కదా, అట్లనే ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ లో ఉంటే ఇది కుదురుతలేదు, ఎప్పటికప్పుడు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారని చెప్పి భవిష్యత్తులో పెట్టే దృష్టినే ఈ యొక్క అవినీతి అక్రమ సంపాదన, ఆ సంపాదనతో రాజకీయ పార్టీ పెడతాడని ఒక ప్రచారం వాళ్ళ పార్టీలోనే జరుగుతున్న చర్చ. ఇలా అసలు కాంగ్రెస్ కు పచ్చ కాంగ్రెస్ కు జరుగుతున్న యుద్ధం జరుగుతూ ఉన్నది. అసలు కాంగ్రెస్ కు పచ్చ కాంగ్రెస్ కు, కాంగ్రెస్ లో ఉన్న వ్యవస్థలో. సో కాబట్టి ఈ అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ చివరి వరకు పుట్ట పగులితే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. వీటన్నిటి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కూడా అవన్నిటి మేము డైవర్షన్ వైపు పోకుండా ప్రజల కోణంలో మేము ప్రశ్నిస్తాం. ఎస్, మనం చూస్తున్నాం తెలంగాణకున్న ఏకైక గొంతుక, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైన బీఆర్ఎస్ నాయకత్వాన్ని దెబ్బతీయాలన్న ఏకైక రాజకీయ కక్షతో మాత్రమే ఈ పనికిరాని కేసులు, అక్రమ నోటీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పుడు కూడా దీనికి తలొగ్గదు. ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని బీఆర్ఎస్ నాయకత్వం చూసింది. కేటీఆర్ గారు చూశారు, హరీష్ రావు గారు చూశారు, ఇతర నాయకత్వం అంతా కూడా ఎదుర్కొని నిలబడ్డదనే విషయాన్ని కూడా వాసు గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎస్, మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ భవన్ వద్ద పోలీసులను మోహరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఓయూలో విద్యార్థులను, నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనిపై బీఆర్ఎస్ నేతలే కాదు, తెలంగాణలోని మేధావులు, జర్నలిస్టులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. కేవలం అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందని మా ప్రతినిధి కిరణ్ అందిస్తున్న వివరాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన పోరాడుతున్న, ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేటీఆర్ గారిని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మాత్రమే ఇదంతా కూడా చేస్తున్నారనేది తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. విజయ్ గారు, మనం చూస్తున్నాం గత రెండేళ్ల పాలనా కాలంలో కాంగ్రెస్కు సంబంధించిన కుంభకోణాలు వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇదే రకమైన నిర్బంధం, ఇదే రకమైన నోటీసులు కావచ్చు, అక్రమ కేసులకు సంబంధించిన వ్యవహారం అనేక సందర్భాల్లో వెలుగు చేసిన పరిస్థితులు మనం చూసాం. లగచర్లకు సంబంధించిన భూముల వ్యవహారాన్ని ఏకంగా కేటీఆర్ గారు ఢిల్లీ వరకు తీసుకెళ్లి వారి పక్షాన పోరాడిన సందర్భాన్ని మనం చూసాం. దాని తర్వాత హైదరాబాద్లో మూసీ కావచ్చు, హైడ్రాకు సంబంధించిన వ్యవహారంలో కూడా అనేక రకాల పోరాట పంథాను మనం చూసాం. దాని తర్వాత ఏకంగా ఇటీవల హిల్ట్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రజాక్షేత్రంలో ఏ రకంగా కదం తొక్కి హైదరాబాద్కు సంబంధించిన విలువైన భూములను కాపాడే ప్రయత్నం జరిగిందో చూసాం. తాజాగా మరోసారి మున్సిపల్ ఎన్నికలనే ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ నోటీసుల వ్యవహారం, ఈ పరిణామ క్రమాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజం ఎట్లా గమనించాల్సిన అవసరం ఉంది? మొదటి నుంచే ఒక నిరసనను జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో ఉండి, ఒక చంద్రబాబు మైండ్ సెట్తో ఉన్నటువంటిది. అప్పుడు విద్యుత్ ఉద్యమం అప్పుడు చంద్రబాబు కనుక ఎట్లయితే అనిచేశాడో ప్రపంచ బ్యాంకుకు సేమ్ అదే కల్చరు కొనసాగిస్తున్నటువంటిది. లగచర్లకు సంబంధించినటువంటిది పేదలను అరెస్ట్ చేయడం, ఎన్నో నెలలు జైల్లో పెట్టడం, ఆ తర్వాత హిల్ట్కి సంబంధించినటువంటిది, తర్వాత హైడ్రాకు సంబంధించినటువంటిది, గట్టిగా మాట్లాడిన వాళ్ళని తీసుకుపోయి బెదిరించి రాత్రికి రాత్రి చేసినటువంటిది.
మొత్తం ఒక నిర్బంధకాండ. ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక నిరసన ప్రజా వ్యతిరేక నిర్ణయం ఎవరన్నా తీసుకొని దానికి నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, ఆఖరికి కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకోవాలంటున్నటువంటిది, ఇంటర్నల్ మీటింగ్లు పెట్టుకున్న ఓ రకమైన నిర్బంధకాండ. పోలీసులు వచ్చి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం, ఓ రకమైనటువంటి నిర్బంధకాండను అనుసరిస్తున్నాడు, నిర్బంధకాండను పెడుతున్నటువంటిది. ప్రజాస్వామ్య సూత్రాలను ఏమాత్రం గౌరవించట్లేదు. ఇక మొత్తం ఒక నియంత పాలనలాగా కొనసాగిస్తున్నటువంటిది. కనీసం ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో నిరసన తెలుపుతారు, కనీసం నిరసన తెలిపేటువంటి దానికి పోలీసు, ఇంత పెద్ద పోలీసులను పెట్టి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం, గృహ నిర్బంధాలు చేయడం, ఇది ఏ రకమైన ప్రజాస్వామ్య రాజ్యాంగం పట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతుంది. ఇది ఒక ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి. మీరు ఒక 7వ హామీ కింద స్వేచ్ఛ అని ఇచ్చినటువంటిది. ఏ రకంగా కూడా ప్రజల సమస్య మీద కొట్లాడుతున్నటువంటి వాళ్ళను మీరు సానుకూల దృక్పథంతో చూస్తున్నటువంటి లేదు, పూర్తిగా నెగిటివ్ యాంగిల్లోనే చూసి అణచివేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సమాజం గమనిస్తున్నది, ఇది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఏదో పేరు చెప్పి డెమోక్రాటిక్గా వ్యవహరిస్తామని చెప్పి, మరి మా పార్టీ డెమోక్రటిక్ పార్టీ అని, మా పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, ఇవన్నీ ఒకవైపు చెప్పుకుంటూనే మొత్తం ప్రజల మీద నిర్బంధకాండ ఎందుకు? ఇది ఏ రకమైనటువంటి దానికి మీరు వెళ్తున్నారు? మీరు ఈ రకమైనటువంటి పరిపాలనను, ఈ రకమైనటువంటి పద్ధతులను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా అనుకూలమైన మీరు చేసిన అభివృద్ధి, మున్సిపల్ ఎలక్షన్లో మీరు పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినటువంటి సందర్భం చూసినాం. ఇప్పుడు మీకు ఒక నెగిటివ్ కొడుతుంది. జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా అధికారంలో ఉన్నప్పుడు అనుకూలత, మాకు ఎలక్షన్లు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇట్లాంటి వివాదాలు కోరుకోరు, ఇట్లాంటి డైవర్షన్స్ కోరుకోరు, వాళ్ళు చేసిన పని చెప్పుకొని పోతున్నటువంటి. కానీ ఈయన ఉల్టా, ఈయన దావోస్లో ఉండి ఇక్కడ మొత్తం నెగిటివ్, వాళ్ళ ఇంటర్నల్ సర్వే కావచ్చు, అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్లు కావచ్చు, పొలిటికల్గా నెగిటివ్ కొడుతున్నది. అందుకే విత్ ఇన్ ద పార్టీలో కూడా దావోస్ పోయి అట్నే హార్వర్డ్ పోయి తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చి దాదాపు ఎన్నికలు అయిపోయే సమయంలో వస్తాడని అంటున్నారు. నేను లేనప్పుడు ఎలక్షన్ జరిగినాయి, దెబ్బకి ఇట్లా వచ్చినాయి, నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పుకోవడానికి అన్ని రోజులు పర్యటన పెట్టుకుంటారా? జనరల్గా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆయన ఉన్నప్పుడే ఎలక్షన్స్ పెట్టుకోవాలనుకుంటారు, లేదా ఎలక్షన్స్ వాళ్ళకున్న ఎన్నికల కమిషన్ కావచ్చు వాళ్ళు చెప్పినట్టు వింటున్నటువంటి నేపథ్యంలో, ఆయన ఎన్నికల ప్రచారం చేయాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన ఉన్నప్పుడు పెట్టుకొని మొత్తం ఓవరాల్గా ప్రచారం చేసి నేను గెలిపించిన అని చెప్పుకోవడానికి చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మంత్రులకు ఇద్దరు, నేను వెళ్తున్నాను, ఆ రోజు క్యాబినెట్ అయినప్పుడు నేను వెళ్తున్నాను దావోస్ పర్యటనకు, ఒక కీలకమైన సమయంలో మీకు బాధ్యత ఇచ్చి వెళ్ళిపోతున్నానని దావోస్ చెప్పినటువంటి ఉన్నాడు. మరి అంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు మొత్తం వాళ్ళకి బాధ్యత తప్ప చెప్తే ఓడిపోతే మంత్రుల మీద చేయటానికి విత్ ఇన్ ద పార్టీలో మరి మీరే బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి, మరి ఈ నిర్బంధ కాండ ఎందుకు? నేను ఓటమి నిజంగానే గెలిచేది ఉంటే విపక్షాలకు సంబంధించినటువంటి అందరి మీద ఇట్లాంటి నిర్బంధ కాండ పెట్టడం, ఇట్లాంటి నోటీసులు ఇవ్వడం అంటేనే మీకేదో మున్సిపల్ ఎలక్షన్లో మీకు ఒక నెగిటివ్ సంకేతం మీకు కనిపిస్తుంది. అందుకే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజల్లోకి ఈ రకమైనటువంటి వాతావరణంతో ఎన్నికలకు పోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని అయితే నేను అనుకోను. వాసు గారు, మనం చూస్తూ ఉన్నాం, వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనే తెలంగాణకు సంబంధించిన ప్రజల ప్రతిస్పందన, ప్రభుత్వ వైఫల్యాలపై వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమైన సందర్భం. అధికార పార్టీ అనేక రకాల ప్రలోభాలు కావచ్చు, అణచివేత కావచ్చు, నిర్బంధం కొనసాగించినా కూడా ఆ సెగ తగిలిన సందర్భం. మున్సిపల్ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ మరోసారి ఈ అటెన్షన్ డైవర్షన్కు సంబంధించిన వ్యవహారాన్ని తెలంగాణ సమాజం ఎట్లా తిప్పికొట్టే అవకాశం కనిపిస్తుంది వచ్చే మున్సిపల్ ఎన్నికలు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము అదే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పుడు ఒక కేసు, ఒక విచారణ, నోటీసులు ఇవ్వడం, మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒకటి. మనం ఒకసారి గమనిస్తే కాళేశ్వరం కమిషన్ కానీ, లేకపోతే విద్యుత్ కమిషన్ కానీ, ఫార్ములా ఈ కార్ రేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ విచారణ, వీటన్నిటి యొక్క తెర వెనుక ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో ఎన్నికలు వచ్చిన సందర్భం ఒకటైతే, రెండవది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడ్డప్పుడు, ఇబ్బందులలో పడ్డప్పుడు వీటన్నిటి కూడా తెర మీదకి తీసుకొస్తుంది. వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే ముందుకు తీసుకొస్తా ఉన్నది. ఇప్పుడు వీరు ఎంత ఇబ్బంది పెట్టినా మొన్న పంచాయతీ ఎన్నికల్లో 40% సర్పంచులు మేము గెలుచుకోగలిగినాం. 4000 సర్పంచులను, దాదాపుగా 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 4,000 గ్రామ పంచాయతీలను మేము గెలవగలిగినాం. గుర్తులేని ఎన్నికలే మేము మా సపోర్టర్స్ను నిలబెట్టి గెలిపించగలిగినాం. సో దాంట్లోనే అంత రిజల్ట్ వస్తే రేపు ఈ గుర్తున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇంకెంత పెద్ద రిజల్ట్ వస్తుందో అని భయపడి భయానికి లోనై
డైవర్షన్ చేయడానికి. అంటే ఇప్పుడు మేము ప్రతి జిల్లా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరి నాయకులను పెట్టి రివ్యూ చేస్తా ఉన్నాం. ఈ రివ్యూలది ఆయన దాకా వేనట్టున్నది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా. సో ఈ బ్రహ్మాండంగా రివ్యూ చేస్తున్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏమన్నా ఉంటే అన్ని సర్ది చెప్తా ఉన్నారు, విషయాలు గెలిపియడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు అని చెప్పి తెలిసిందేమో. సో ఈ రివ్యూలు జరగకుండా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు కూర్చొని ఈ కృష్ణార్జులతోటి వాళ్ళ ఇబ్బంది అయితే ఉన్నది. ఈ బాబాబాంబర్దులతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చాలా ఇబ్బంది ఏర్పడ్డది. సో వాళ్ళని ఎక్కడికక్కడ విడగొట్టాలి, ఆయన ఒక రోజు విడవాలి, ఈయన ఒక రోజు విడవాలని వీళ్ళు పెట్టుకున్నట్టున్నది. అందులో భాగంగానే ఇదంతా చేస్తా ఉన్నారు. సో కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలలో ఒకటి ఉన్నది, ఏంది అంటే అయ్యో మంచి నాయకుడు కేసీఆర్ గారిని మేము దూరం చేసుకున్నాము, మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకొచ్చుకుంటే మా పల్లెలు బాగుపడతాయి, మా పట్టణాలు బాగుపడతాయి, మా యొక్క అగ్రికల్చర్ బాగుంటుంది అనే ఆలోచనకి ఇవాళ ప్రజలు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇవాళ మీరు ఎన్ని చేసినా 6 గ్యారంటీలు, 420 హామీలు, ఈ బొగ్గు స్కాము, మూసీ స్కాము, హెచ్సి ల్యాండ్ స్కామ్ సంబంధించి, అమృత స్కామ్ సంబంధించి, ఇల్టు పాలసీకి సంబంధించి, ఈ యొక్క నల్లమల్ల సాగర్ ద్వారా ఆంధ్ర కృష్ణా వాటర్ దోచుకెళ్లడం విషయంలో వీటన్నిటి ఎక్కడ మేము మరవం, ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటున్నాం. ఒకటి కాదు, ఇవాళ మూసీ నుంచి మొదలైందండి. మూసీ పరివాహక ప్రాంతం నుంచి పేదల గుడిసెలను కూలగొట్టడం మొదలుతుంది. ఆ తర్వాత లగచర్ల భూములలో అక్కడ ఉన్న ట్రైబల్స్ ని ఇబ్బంది పెట్టడంలో దాని విషయంలో ఢిల్లీ దాకా వెళ్ళినాం. ఇవన్నింటి వాళ్ళు మింగుడు పడతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట నడవాలనేది ప్రతిపక్ష పార్టీ నిర్ణయిస్తా ఉన్నది. అలా మేము మాట్లాడిన దాని మీద వాళ్ళు ఒకటే కొట్టుకుంటున్నారు. ఏదైనా అంశం తెర మీద తీసుకొస్తే దాని మీదనే 10 రోజులు నడుస్తా ఉన్నది. ఇలా బొగ్గు కుంభకోణానికి సంబంధించి మేము తీసుకొచ్చుకున్నాం, మొత్తం అగులు పుగులు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా. ఇలా ఇరకాటంలో పడ్డది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే ఒక భయం అవుతున్నది. ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నది ఏంటంటే, నేను దావోస్కు పోయిండు, దావోస్కు వెళ్ళినప్పుడు సంబంధం లేని మంత్రులను కూడా ఇట్టుకొని పోయిండు. ఎందుకు పోయిండు? మరి ఈ రాష్ట్రంలో ఏమైనా జరుగుతుందేమో, విడిచిపెట్టిపోతే వచ్చే వరకు నేను మాజీ ముఖ్యమంత్రి అయితే భయపడిందో ఏమో. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం ఇప్పటికే ఆయన మీద పరోక్షంగా ఆరోపణలు చేసిండు. మరో పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు వారు వచ్చే వరకు ఇక్కడ దుకాణం మొదలు పెడతారా? ఈ దుకాణం మొదలు పెట్టకుండా ఉండాలంటే ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ పోతే మీడియా అంతా అటెన్షన్ డైవర్ట్స్ అవుతుంది, మీడియా కానీ ప్రజలు కానీ డైవర్ట్స్ అవుతారు. కాబట్టి ఆ దిశగానే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి కుప్పికంతులు వేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎట్లా ఉన్నది అంటే ఒక్కటే మాటలు చెప్తాను నేను. ఎన్టీవీ స్టోరీ, ఏబిఎన్ కథరం, బట్టి విక్రమార్కది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి, నైని గుబుగు కుంభకోణం, మొత్తంగా ఈ రేవంత్ రెడ్డి రాధాకృష్ణ గారి భేటీ, ఇవన్నీ చూస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది నేను ఇంతకుముందు చూపించిన ఇది నీరాకి సంబంధించి ప్రధానమంత్రి మాట్లాడే దీని మీద ఇది ఈ నీరా టేపులు గుర్తుకొస్తున్నాయి. మరొక డట్టి పాలిటిక్స్ పార్ట్ 2 రాబోతా ఉన్నది. డట్టి పాలిటిక్స్, డట్టి సినిమా అనేది ఏదో వచ్చింది ఆ మధ్యలో. డట్టి పాలిటిక్స్ పార్ట్ 2 ఈ రాష్ట్రంలో తీయాలి వీళ్ళ స్టోరీ మొత్తం పెట్టి. సో కాబట్టి ఈ యొక్క తతంగం చూస్తే గట్టే కనిపిస్తా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా ఛేదిస్తాం. ఈ అక్రమ కేసులకు వీటన్నిటి కూడా విరవం. మా నాయకుడు స్వయంగా హాజరు కాబోతా ఉన్నారు. మాకు చట్టం మీద, న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తాం. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎండగడతాం. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సమాజంలో కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భం. తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా దీనిపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం పూర్తిగా తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారెంటీల నుంచి ప్రజల అటెన్షన్ను డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇలాంటి అక్రమ కేసులు, పసలేని కేసుల్లో నోటీసులు జారీ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతుంది తప్ప దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదనే అంశం కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. అదే అంశాన్ని వాసు గారు అలాగే విజయ్ గారు కూడా ప్రస్తావిస్తున్నారు. తప్పకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, తెలంగాణ వనరుల దోపిడీని అడ్డుకునేందుకు, తెలంగాణను రక్షించుకునేందుకు తప్పకుండా బీఆర్ఎస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధం. ఇంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని సమైక్య రాష్ట్రంలో చూసిన నాయకత్వం బీఆర్ఎస్ది. కేసీఆర్ గారి సైనికులు ఎప్పుడు కూడా ఇలాంటి అక్రమ కేసులకు భయపడరు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. కేటీఆర్ గారు కూడా తప్పకుండా విచారణకు హాజరవుతామని చెప్పకుండా సహకరిస్తామని కూడా స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉన్న నేపథ్యంలో న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. తెలంగాణ కోసం పోరాడి నిలుస్తున్న బీఆర్ఎస్ తప్పకుండా రానున్న రోజుల్లో కూడా తెలంగాణ ప్రజల కోసం తన పంథాను కొనసాగిస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు అలాగే వాసు గారు చర్చలో పాల్గొన్నందుకు.